శ్రీ గణేశాయ నమః శ్రీ గురుభ్యో నమః అందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు। సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం। ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫుటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే। శ్రీ గణేశాయ నమః శ్రీ గురుభ్యో నమః। మనం ఈ రోజున గణపతి యొక్క అనుగ్రహాన్ని తొందరగా పొందాలంటే ఎటువంటి విధి విధానాలు పాటించాలి? వినాయక చవితి నాడు మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పటికీ కూడా బయట గణపతి దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం ఏం చెయ్యాలి, ఎటువంటి విధానాలు పాటించాలి అనేటటువంటి విషయాన్ని మనం ఈ రోజున తెలుసుకుందాం। ఇలా చేస్తే గణపతి అనుగ్రహం తొందరగా లభిస్తుంది। మనం ప్రతి బుధవారం నాడు కూడా వినాయక చవితి పండుగే కాదు, ప్రతి బుధవారం నాడు కూడా మనం గణపతి దేవాలయానికి తప్పకుండా వెళ్ళాలి। ఎందుకంటే మేధస్సుని మంచి బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చేవాడు వినాయకుడు। మన జీవితంలో విఘ్నాలన్నీ కూడా తొలగించి విజయాన్ని కలిగించేవాడు విఘ్నాయకుడు। నిర్విఘ్న కార్యేషు ఫలం సుసిద్ధం అన్నారు। కాబట్టి అటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి మనం ముందుకు వెళ్ళాలంటే వినాయకుడి యొక్క అనుగ్రహం కావాలి। మరి వినాయకుడి యొక్క అనుగ్రహం కావాలి అంటే మనం ఏం చెయ్యాలి? ప్రతి బుధవారం నాడు ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి ఇంట్లో స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టి 2 పువ్వులు పెట్టి దండం పెట్టుకుని కొంచెం గరికపత్రి, అరటిపళ్ళు, చెరుకు, ఉండ్రాళ్ళు ఇవన్నీ ఉంటాయి। ఇవన్నీ లేకపోతే వీటిలో ఏదో ఒకటి కనీసం 2 పదార్థాలైనా తీసుకుని వినాయకుడి గుడికి వెళ్ళి అక్కడ వినాయకుడికి నమస్కారం చేసుకుని గరికపత్రి దండగా కడితే వినాయకుడికి సమర్పించండి। లేకపోతే చేత్తో పట్టుకుని ఓం గం నమః, ఓం గం నమః, ఓం గం గణపతయే నమః అని 21 సార్లు ప్రదక్షిణ చేసి ఆ గరికను అక్కడ సమర్పించి ఉండ్రాళ్ళు అవి కూడా అక్కడ దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి కొద్దిగా ప్రసాదం మీరు తీసుకుని కొద్దిసేపు అక్కడ కూర్చుని ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం అని చెప్పి సంకట హరనాశి స్తోత్రం అని సంకట గణపతి స్తోత్రం అని ఉంటుంది। ఆ స్తోత్రాన్ని ఒక 5 సార్లు చదువుకుని ఆ వినాయకుడికి మనసులో నమస్కారం చేసుకోండి। ఇలాగ ఒక 5 బుధవారాలు కానీ 7 బుధవారాలు కానీ 9 బుధవారాలు కానీ చెయ్యండి। అలాగే బుధవారం నాడు మీకు శక్తి కొలది ఆకుపచ్చ రంగు వస్త్రంలో పెసలు కానీ పెసరపప్పు కానీ పోసి ఎవరికైనా దానం చెయ్యండి। మంత్రంతో చేసేది దానం, మనసుతో చేసేది ధర్మం। ధర్మం వేరు, దానం వేరు। నీకు ఉండి చేస్తున్నావు, నీకు ఉండడానికి కలిగినప్పుడు చేసేది ధర్మం। అలాగే కలగడం కోసం మనం ప్రతి అక్కడ ఇక్కడ దానం చేస్తూ ఉంటాం అనమాట। కాబట్టి మంత్రంతో చేసేది దానం, మనసుతో చేసేది ధర్మం। కాబట్టి మీరు మంత్రపూర్వకంగా చేసిందే అసలైన దానం। కాబట్టి బుధవారం నాడు వినాయకుడి గుడిలో ఆకుపచ్చ రంగు వస్త్రంలో 1.5 కేజీ కానీ 3/4 కేజీ కానీ పెసలు కానీ పెసరపప్పు కానీ వేసి అక్కడ బ్రాహ్మణుడికి మంత్రపూర్వకంగా దానం ఇవ్వండి। ఇలా చేయడం వల్ల మీకు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి మేధస్సు, విద్యలోను ఉద్యోగంలోనూ ముందుకు వెళ్తారు। గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది। ఏదైనా వివాదం కలిగినప్పుడు సమయస్ఫూర్తిగా అంటే అక్కడి నుంచి తప్పించుకోవడానికి తెలివిగా మనం ఏ విధంగా మాట్లాడాలి, మనం ఎదుటి వాళ్ళ దగ్గరికి మన దగ్గర ఎవరైనా మాట్లాడడానికి వచ్చినప్పుడు వాళ్ళని మెప్పించే విధంగా ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా వినాయకుడి వల్లే జరుగుతాయి। కాబట్టి బుద్ధి కోసం ఆ వినాయకుడు సిద్ధి బుద్ధిని ఆయన పక్కన పెట్టుకున్నాడు। బుద్ధి ఉంటే సిద్ధిస్తుంది, సిద్ధించాలంటే బుద్ధి ఉండాలి। ఈ 2 కావాలంటే వినాయకుడి యొక్క అనుగ్రహం కావాలి। సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణాధిపతి కదా। సిద్ధి ఏదైనా కార్యం సిద్ధించాలంటే మనకు బుద్ధి ఉండాలి, బుద్ధి ఉన్నా కూడా సిద్ధి కావాలి। బుద్ధి ఉంది కదా అని మనం ఏది పడితే చేసేయకూడదు। కాబట్టి బుద్ధి సిద్ధి ఉంటేనే మనకి ఏ కార్యక్రమమైనా ముందుకు వెళ్తుంది। కాబట్టి అలాగే మహాగణపతి యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే విఘ్నాలు తొలగిపోతే మనం ప్రతి కార్యం కూడా విజయవంతం అవుతుంది। కాబట్టి ఆ గరిక పూజ చేయడం, పెసలు దానం చేయడం, ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించడం, అలాగే సంకష్టహర చతుర్థి అని చెప్పి వస్తుందన్నమాట। పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత అమావాస్య ముందు పౌర్ణమి తర్వాత నుంచి పాడ్యమి, విధియ, తదియ, చవితి 4వ రోజు ఆ సంకటహర చతుర్థి నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూట గణపతిని గరికతో పూజించి ఆ ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి కానీ బ్రాహ్మణుడు అందుబాటులో లేకపోతే ఎవరైనా ముత్తైదుకు కానీ అయితే దేవాలయం దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి పూజారి గారు కానీ ఒక 11 కానీ 21 కానీ ఉండ్రాళ్ళు దానం చేసి తర్వాత మీరు వచ్చి చంద్రోదయం అవుతుంది। ఆ చంద్రుడి యొక్క దర్శనం చేసుకుని
ఆ యొక్క ఉపవాసాన్ని విరమించి ఆ నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని మీరు స్వీకరించండి. ఇలాగ 5 చతుర్థులు గాని, 7 చతుర్థులు గాని, అయితే 9 గాని, 11 గాని మీ శక్తి కొలది చేయండి. కనీసంలో కనీసం 3 సంకటహర గణపతులు ఈ చతుర్థులు చెయ్యండి. దానివల్ల మీకు ఆ వినాయకుడి యొక్క అనుగ్రహంతో విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి మీకంతా కూడా మంచే జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విధి విధానాలు పాటించండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కనిపించే నెంబర్‌కి ఫోన్ చేయండి. కేవలం రెమెడీస్ మాత్రమే చెప్పబడతాయి. కాబట్టి మీ సందేహాలు తీర్చుకోండి. ఆ వినాయకుడిని పూజించండి. ఆ గణపతి అనుగ్రహంతో విఘ్నాలు తొలగి సుఖ సంతోషాలతో జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.